మసాలా అట్టు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా కొలతలు ఆడుతున్నారు. 2 కప్పులు బియ్యం, ఇక్కడ ఒక అరకప్పు కిందకి సగ్గుబియ్యం, 3/4 కప్పు అటుకులు, 2 స్పూన్లు మెంతులు, 5-6 10 పచ్చిమిరకాయలు, అల్లం ముక్క, ఇవే కావాల్సినవి వేసాను. 1 2 1/4 కప్పు సగ్గుబియ్యం పెద్ద అటుకులు, ఏ అటుకులైనా పర్లేదు, 3/4 కప్పు అటుకులు, 2 స్పూన్లు మెంతులు. మజ్జిగ కొలత అంటారు, ఏమీ లేదండి. ఇగో ములగాలి అంతే, ములగాలని ములిగేదాకా మజ్జిగ పోయండి. ఇది ఎలాగంటే 3 టైమ్స్ ప్రాసెస్ అండి. ఇవాళ నానబెట్టాలి, పొద్దున నానబెట్టానా, సాయంత్రం 7ంటికి మెత్తని కాటుకలో రుబ్బేలా మళ్ళీ 12 గంటలు బయట పెట్టాలి. రేపొద్దున ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ అన్నీ వేసి కలిపి అట్టు చిన్న ఇంత అట్టు వేసుకుని ఒబ్బెట్టు తినాలి. ప్లస్ కొంచెం నీకేం ఒబ్బలేదు అన్న ఫీలింగ్ వస్తే ఇది కొద్దిగా సోడా వేయండి. ఇది కొత్త బియ్యం అయి ఉండాలి, కోట బియ్యం అయి ఉండాలి. పాత బియ్యం అయితే మీకు అట్టు ఒబ్బదు, అది గుర్తుపెట్టుకోండి చాలు. మజ్జిగ, పెరుగు, పాత పెరుగు ఏదైనా వాడచ్చు, ఇదే వాడాలని లేదు, ఏదైనా ఇంట్లో ఉన్న పెరుగు వాడేయండి. 12 గంటలు నానబెట్టని చూడండి ఎలా నానినాయో. ఇది పెరుగు పొద్దున నానబెట్టినవి ఇవి. ఇదిగోండి జరిగింది, అదిగా చూడండి నొక్కు ఏం రావట్లేదు, ఎలా అంత మెత్తగా ఇలా నొక్కితే మెత్తగా వచ్చేయాలి. ఇది మీకు కనిపిస్తుంది, ఎయిర్ బబుల్స్ రావాలి, ఎయిర్ బబుల్స్. మీకు ఆవిరి తెలుస్తుందా? ఇది ఇలా పట్టుకుంటే వేడిగా ఉండాలి గిన్నె. చూడండి ఆవులు తెలుస్తున్నాయి, ఆవులు వచ్చినాయి, అంత వేడిగా కొట్టాలి. మూత పట్టి 12 గంటలు బయట ఉంచుతున్నాయి కదా. క్యారెట్ వేద్దాం, క్యారెట్, ఉల్లిపాయలు వేద్దాం, ఉప్పు, జీలకర్ర, పుదీనా, కర్రీ లీవ్స్, కొత్తిమీర అని మంచి కలపాలి. మంచి కలిపాం. దీన్ని స్ప్రెడ్ చేయకూడదు, అంటే అట్లా ఉంచాలి. సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఇంకా ఉబ్బింది. స్పాంజీ అట్టు రెడీ, స్పాంజీ అట్టు రెడీ. మూత పెట్టి మళ్ళీ మగ్గబెట్టండి. రెడీ అట్టు, రెడీ అట్టు. ఇప్పుడు ఎంత స్పాంజీలో ఉందో అట్టు, స్పాంజీ అట్టు, స్పాంజీ అట్టు, అట్టు రెడీ. కమ్మగా, పుల్లగా, తియ్యగా వెరైటీ ఉంటుంది స్పాంజీ అట్టు. నేనేదో చట్నీ వేసుకుని ఇంత బాగుంటుంది.